వాటు టాలీవుడ్ సర్కిల్స్లో బాగా రచ్చ చేస్తోంది ఈ సినిమా. ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకోవచ్చు. పేరుకు ఇది డబ్బింగ్ సినిమానే అయినా ఇందులో నటిస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆ మాత్రం చర్చ మామూలే. ఇంతకీ వాటు ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుంది, దానికి కారణం ఏంటి అని చూస్తే RRR తర్వాత వచ్చిన గ్యాప్ ఇకపై రాకూడదని వరుస సినిమాలు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. నిరుడు దేవరాతో వచ్చి తను ఏడాది తిరిగేలోపే వాటుని లైన్లో పెట్టారు. ఈ ఆగస్ట్ 14న ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిపోయింది. జూలై చివరి వారం నుంచి ప్రమోషన్స్ కోసం వెళ్ళనున్నారు. ప్రస్తుతం వెకేషన్లో ఉన్నారు తారక్. వాటు పూర్తిగానే ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ అయిపోయారు తారక్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇక వాటు తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్లో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ రేసులో సూర్యదేవర నాగవంశీ ముందున్నారని ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం అదంతా అబద్ధమేనంటూ కొట్టిపారేశారు. ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా కావడం, పైగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉండడంతో తెలుగు రైట్స్ కూడా భారీగానే ఉండబోతున్నాయి. పైగా డబ్బింగ్ కూడా ఎన్టీఆరే చెప్పుకుంటున్నారు. తెలుగులో 100 నుంచి 120 కోట్ల మధ్యలో వాటు రైట్స్ పలకబోతున్నట్లు తెలుస్తోంది. ఎంత తారకు ఉన్నా అది డబ్బింగ్ సినిమానే కదా అని అనుకుంటే ఎన్టీఆర్ ముందు పెద్ద లక్ష్యమే ఉన్నట్టు.